ఓ 10 రోజుల పాటో, 20 రోజుల పాటో ఓ ఊరేగింపు చేయటం, ఆ పైన విదేశాలకు వెళ్ళటం, ఓ 10 రోజుల పాటు ఎంజాయ్ చేయడం, వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడోళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి ఉద్యమాలు ఇక్కడ చేయటం. ఇది ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్నట్టు. 10 రోజులు ఎంజాయ్మెంట్, 20 రోజులు ఉద్యమాలు. ఈ ఉద్యమాలన్నీ కూడా విదేశీ శక్తులు తయారు చేసినటువంటిది. మొన్న ఈ మధ్యన అతను కలిసినటువంటి వాళ్ళు భారత వ్యతిరేక శక్తులు డీప్ స్టేట్ బ్యాచ్. ఆ డీప్ స్టేట్ బ్యాచ్ కూడా ఎవరైతే రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్తో తిరుగుతున్నాడు అన్నటువంటిది వాళ్ళ పేర్లతో సహా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడటం అన్నటువంటిది, ఖతార్ అంబాసిడర్తో పాటుగా ఏదైతే రాహుల్ గాంధీ అమెరికాకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా మాట్లాడినటువంటి విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. తద్వారా విదేశీ శక్తుల యొక్క కుట్ర భారతదేశాన్ని దెబ్బతీయాలి, నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో దించాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాహుల్ నడుస్తున్నాడు అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది.